Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the fourth unit of measuring instruments. Okay, so the topics chala complicated unte like force and pressure and చెప్పేసి కొన్ని quantities ఉంటాయి, but theory part ఏ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏముండవు, చాలా సింపుల్. అండ్ నేను కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇచ్చినాను, లైక్ 7 పాయింట్స్ ఇచ్చినాను, లైక్ 7 హెడ్డింగ్స్ ఇచ్చిన, సబ్ హెడ్డింగ్స్. దాంట్లో మీరు 7 రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 4 or 5 గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు నార్మల్గా వచ్చేది మార్క్స్ 5 మార్క్స్కి వస్తుంది ఎగ్జామ్ క్వశ్చన్. ఇన్ కేస్ 8 మార్క్స్కి వచ్చినా కూడా 5 రాస్తే సరిపోతుంది. ఓకే, జస్ట్ 2 pages ఆర్ ఎనఫ్ టు రైట్ ద ఆన్సర్ ఆఫ్ 8 or 5 మార్క్స్ క్వశ్చన్. సో అందుకని మళ్ళీ మీరు చూసి ఎక్కువ కంటెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి కామెంట్ చేయకండి. జస్ట్ 7 ఇచ్చినప్పుడు 4 or 5 గుర్తుపెట్టుకోండి అండ్ పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి, జస్ట్ అవి రాస్తే సరిపోతుంది. ఓకే, మీకు నోట్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్ కూడా లింక్ ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్. ఓకే, అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సిన్స్ దిస్ ఇస్ ద లాస్ట్ ఎగ్జామ్ అండ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్. సో షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. It will be helpful for them as well. Okay, so without leading the topic, let's get into the topics. So the topics covered in the fourth unit of measuring instruments are force and pressure. మనకు మొత్తం దీని మీద ఫోర్స్ అండ్ ప్రెషర్ గురించి ఉంటాయి ఈ ఫోర్త్ యూనిట్లో. లైక్ ఎట్లా మెజర్ చేస్తాము, ఏ క్వాంటిటీస్ ఉంటాయి, ఓకే, ఏ సిస్టమ్స్ యూజ్ చేసుకుంటాము, ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుంటాం అనేది ఇదన్నమాట ఫోర్త్ యూనిట్. ఓకే, నెక్స్ట్ గైరోస్కోపిక్ ఫోర్స్ మెజర్మెంట్ ఒకటి, అండ్ వైబ్రేటింగ్ వైర్ ఫోర్స్ ట్రాన్స్డ్యూసర్ ఒకటి, బేసిక్స్ ఆఫ్ pressure measurement and manometer types, force balance and vibrating cylinder transducers, high and low pressure measurement. సింపుల్గా ఇక్కడ మీకు గైరోస్కోపిక్ అనేది పబ్జీ ఆడిన వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది. గైరోస్కోపిక్ అంటే మనము లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, అప్ అంటే అప్, డౌన్ అంటే డౌన్, అంటే ఎట్టయినా 360 degreesలో మనం తిప్పేసుకోవచ్చు, రైట్. సో దాన్ని మనం గైరోస్కోప్ అని అంటాము. బీజిఎం అండ్ పబ్జీ ఆడిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది గైరోస్కోప్ అంటే. జస్ట్ సింపుల్ మీనింగ్ అనమాట, గుర్తుపెట్టుకోనికి అంతే. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఫోర్స్ అండ్ ప్రెషర్ మెజర్మెంట్. సో నార్మల్గా ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంది, ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా కదా. సో అంటే మనం ప్రెషర్ ఎలాగ అనుకుంటున్నాము, ఫోర్స్ బై ఏరియా, రైట్, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అనమాట అట్లా. సో ఇప్పుడు మనం ఫోర్స్ గురించి చూసుకున్నాము. సో ఫోర్స్ మెజర్మెంట్ కెన్ బి డన్ బై ద ఫోర్స్ సెన్సార్స్. అవి ఏంటి అంటే లైక్ ఫోర్స్ సెన్సార్ వచ్చేసి స్ట్రెయిన్, గాజ్, లోడ్ సెల్స్. దీంట్లో సో ప్రిన్సిపల్ వచ్చేసి దీనికి ఎలా వర్క్ అవుతాయంటే, ఇక్కడ ఫాయిల్ స్ట్రెయిన్ గాజెస్ బాండెడ్ టు ఏ డిఫార్మింగ్ ఎలాస్టిక్ మెంబర్. సో ఒక ఎలాస్టిక్ మెంబర్ లైక్ ఆబ్జెక్ట్ ఉంటుంది, లైక్ దాన్ని ఏమంటామంటే మనం బీమ్ డయాఫ్రామ్ అని అంటాము. సో ఎలాస్టిక్ అంటే ఇట్ కెన్ చేంజ్ దర్ షేప్ అనమాట. సో డిఫార్మింగ్ అంటే చేంజింగ్ ఆఫ్ షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్ as a డిఫార్మేషన్. ఓకే, డిఫార్మింగ్. సో ఇదేం చేస్తుంది అంటే అప్పుడు దాని షేప్ ఓకే డిఫార్మ్ అయినప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ వెన్ ఫోర్స్ ఇస్ అప్లైడ్. సో మనము ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, డిఫార్మ్ అవుతుంది. డిఫార్మ్ అయినప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది, అంటే షేప్ చేంజ్ అవుతుంది కాబట్టి రెసిస్టెన్స్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ దీని యూసేజ్ ఏంటంటే ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ స్కేల్స్, టెన్షన్, కంప్రెషన్ మెజర్మెంట్స్. ఇక్కడ యూజ్ చేస్తాం స్కేల్స్లో అండ్ టెన్షనర్, కంప్రెషన్ మెజర్మెంట్స్లో యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ పీజో ఎలక్ట్రిక్ సెన్సర్స్ అని అంటే సో సింపుల్గా క్రిస్టల్స్ జనరేట్ చార్జ్ అండర్ మెకానికల్ స్ట్రెస్. సో క్వార్ట్జ్ క్రిస్టల్ కావచ్చు, పీజెడ్టీ క్రిస్టల్ కావచ్చు, ఏం చేస్తాయనంటే ఛార్జ్ని, ఓకేనా, ఛార్జ్ని జనరేట్ చేస్తాయి అండర్ వాట్, యూజింగ్ అండర్ మెకానికల్ స్ట్రెస్. నెక్స్ట్ బెస్ట్ ఫర్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే డైనమిక్ ఫోర్స్కి, ఇంపాక్ట్కి, వైబ్రేషన్కి వీటికి యూజ్ చేసుకుంటాం. నార్మల్గా పీజో ఎలక్ట్రిక్ సెన్సర్స్ని వీటి కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే, డైనమిక్ ఫోర్స్కి, ఇంపాక్ట్, వైబ్రేషన్కి, వీటికి. నెక్స్ట్ పీజో రెసిస్టివ్ సెన్సార్స్. సో ఇది ప్రిన్సిపల్ ఏంటంటే మెటీరియల్స్ రెసిస్టెన్స్ లైక్ సెమీ కండక్టర్స్ అనమాట. అవి చేంజెస్ అండర్ స్ట్రెయిన్ కామన్ ఇన్ మెనీ ప్రెషర్ సెన్సార్స్. సో ఇక్కడ సపోజ్ ఇప్పుడు రెసిస్టివ్ సెన్సార్స్లో ఏం యూజ్ చేసుకుంటాము అంటే సెమీ కండక్టర్స్ యూజ్ చేసుకుంటాము. సో ఆ సెమీ కండక్టర్స్ యొక్క రెసిస్టెన్స్ ఎప్పుడు చేంజ్ అవుతారంటే అండర్ స్ట్రెయిన్. ఓకే, అండర్ స్ట్రెయిన్ అనమాట. ఓకే, నెక్స్ట్ కెపాసిటీ ఆఫ్ ఫోర్స్ సెన్సార్స్. సో డిఫార్మేషన్ చేంజెస్ ప్లేట్ సపరేషన్ ఆర్ ఓవర్లాప్, షిఫ్టింగ్ కెపాసిటెన్స్. సో ఇక్కడ ఏమవుతుంది, డిఫార్మ్ అంటే లైక్ షేప్ చేంజ్ అవుతుంది, అంటే ఏమవుతుంది, రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. సో రెసిస్టెన్స్ చేంజెస్, కెపాసిటెన్స్ ఆల్సో చేంజెస్. సో దిస్ కెపాసిటీ ఆఫ్ ఫోర్స్ సెన్సార్స్ ఆర్ రిజల్టింగ్ ఇన్ ద డిఫార్మేషన్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ మెటీరియల్స్. సో దట్ రిజల్టింగ్ ఇన్ ద షిఫ్టింగ్ ఆఫ్ కెపాసిటెన్స్. ఓకే, దాన్ని యూసేజ్ చూసుకుంటే టచ్ సెన్సార్స్లో లో ఫోర్స్కి అప్లికేషన్. టచ్ సెన్సార్స్ ఏంటంటే మన మొబైల్స్ అనుకోండి, మొబైల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ ఉంటాయి కదా అలా. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఆర్ ఇండక్టివ్ సెన్సార్స్. సో ఫోర్స్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ ఫెరోమాగ్నెటిక్ ఎలిమెంట్ ఆల్టర్స్ ఇండక్టెన్స్ ఆర్ రిలక్టెన్స్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఫెరోమాగ్నెటిక్ ఎలిమెంట్కి ఫోర్స్ని మనం చేంజ్ చేస్తామో అప్పుడు ఏమవుతాయంటే ఇండక్టెన్స్ ఆర్ రిలక్టెన్స్ అనేది చేంజ్ అవుతాయి అనమాట. ఓకే, దట్ ఈస్ అంటే మ్యాగ్నెటిక్ చేంజ్ని మనము డిటెక్ట్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ద ఇండక్టెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ నేను ఎక్కడ యూజ్ చేస్తుంది, దీని రగ్నెస్ గుడ్ ఫర్ హార్ష్ ఎన్వైరన్మెంట్స్ లైక్ రఫ్ ఎన్వైరన్మెంట్స్కి అవసరం అనమాట, యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్టికల్ ఫోర్స్ సెన్సార్స్. ఫోర్స్ ఆల్టర్స్ ఆప్టికల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ఆప్టికల్ ఫోర్స్ సెన్సార్స్ ఏంటంటే సో నార్మల్ ఏం చేస్తాయంటే ఆప్టికల్ ప్రాపర్టీస్ని చేంజ్ చేస్తాయి. ఏంటంటే లైక్ బెండింగ్ ఫైబర్స్, ఇంటర్ఫెరోమెట్రీ. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇమ్యూనిటీ టు ఈఎంఐ అండ్ సూటబుల్ ఫర్ హై ప్రెసిషన్ ఆర్ hazardous settings.
నెక్స్ట్ ఫ్లెక్సీ ఫోర్స్ ఆర్ ఎఫ్ఎస్ఆర్ ఆర్ ఫోర్స్ సెన్సిటివ్ రెసిస్టర్స్ అని అంటే దీని ప్రిన్సిపల్ చూసుకుంటే కండక్టివ్ పాలిమర్ చేంజెస్ రెసిస్టెన్స్ అండర్ కాంటాక్ట్ ప్రెషర్. సో ఇక్కడ మనము కాంటాక్ట్లో ఉంటుంది లైక్ ఫిజికల్ కాంటాక్ట్ అనమాట. సో దాంట్లో ప్రెషర్లో ఉన్నప్పుడు మనం అంటే ప్రెషర్లో మనం ఎప్పుడు దానికి సబ్జెక్ట్ చేస్తామో అప్లై చేస్తామో అప్పుడు చేంజెస్ జరుగుతాయి అనమాట రెసిస్టెన్స్లో. దట్ ఈస్ అ ఫ్లెక్సీ ఫోర్స్. ఓకే, సో ఇక్కడ మన టాపిక్లో 7 టాపిక్స్ ఉన్నాయి, లైక్ 7 మెయిన్ టాపిక్స్ ఉన్నాయి కదా, 7 హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, 6 ఆప్టికల్ ఫోర్స్, సెన్సార్స్, ఫ్లెక్సీ ఫోర్స్. మీరు ఈ 7లో ఏ 5 రాసినా ఏం కాదు, ఆర్ 4 రాసినా కూడా ఏం కాదు, జస్ట్ బెటర్ టు రైట్ 5. ఓకే రైట్. నెక్స్ట్ ప్రెషర్ సెన్సార్స్. 4 సెన్సార్స్ అయిపోయింది, ప్రెషర్ సెన్సార్స్ చూసుకున్నాము. ప్రెషర్ సెన్సార్స్ యూటిలైజ్ సిమిలర్ ప్రిన్సిపల్స్ అప్లై టు డయాఫ్రామ్ డిఫ్లెక్షన్. సో ఇక్కడ మనము డయాఫ్రామ్ డిఫ్లెక్షన్కి ఏ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుంటామో వీటికి కూడా అవే ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. లెట్స్ సీ దట్. ఫస్ట్ వన్ is strain gauge pressure transducers. సో ఇక్కడ స్ట్రెయిన్ గాజెస్ ఆన్ డయాఫ్రామ్స్ మెజర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రెషర్. సో ఇక్కడ ఈ స్ట్రెయిన్ గాజెస్ ఏం చేస్తాయని అంటే డయాఫ్రామ్ మీద ఉన్న లైక్ పైన మ్యాక్సిమం ప్రెషర్ ఉంటుంది కదా, రేంజ్ ఆఫ్ ప్రెషర్ లైక్ మినిమం టు మ్యాక్సిమం, మ్యాక్సిమం టు మినిమం. సో ఆ రేంజ్ ఆఫ్ ప్రెషర్ నుంచి మెజర్ చేస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ వాటర్ కాలమ్స్ టు థౌజండ్స్ ఆఫ్ PSI విత్ హై అక్యురసీ. అదే సో ఇక్కడ మనకు అట్మాస్ఫిరిక్ లెవెల్స్ అట్లా అనమాట. ఓకే, కెపాసిటివ్ ప్రెషర్ సెన్సార్స్. ఫ్లెక్సిబుల్ డయాఫ్రామ్ చేంజెస్ కెపాసిటెన్స్ బిట్వీన్ ప్లేట్స్ ఐడియల్ ఫర్ లో ప్రెషర్ ఆర్ వాక్యూమ్ మెజర్మెంట్. సో ఇక్కడ ఏమవుతుంది, కెపాసిటెన్స్ బిట్వీన్ ప్లేట్స్. ఓకే, ఇక్కడ బిట్వీన్ ప్లేట్స్ లైక్ మెటీరియల్స్ ఉంటాయి, కొన్ని ప్లేట్స్ ఉంటాయి. సో మనము ఆ స్ట్రక్చర్లో ఉన్న ప్లేట్స్ ఎప్పుడైతే వాటి మధ్యలో చేంజ్ జరుగుతుందో అప్పుడు కెపాసిటీ కూడా జరుగుతుంది, లైక్ లో ప్రెషర్ అనమాట. ఓకే, సో వాక్యూమ్ మెజర్మెంట్ ఇది, దీని కెపాసిటివ్ ప్రెషర్ సెన్సార్స్ అనేది. నెక్స్ట్ పీజో ఎలక్ట్రిక్ ప్రెషర్ సెన్సార్స్ అని అంటే డిటెక్ట్ డైనమిక్ ప్రెషర్ చేంజెస్. సో ఇక్కడ మనకు ప్రెషర్ చేంజెస్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఫోర్స్ చేంజ్ అయింది అనుకో ప్రెషర్ కూడా చేంజ్ అవుతుంది, ఎందుకంటే ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ అట్లా. సో ఫాస్ట్ రెస్పాన్స్ బట్ అన్సూటబుల్ ఫర్ స్టాటిక్ ప్రెషర్. సో దీనివల్ల మనకు రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా ఉంటాయి, బట్ స్టాటిక్ ప్రెషర్ అనేది సూటబుల్ కాదు. ఓకే, డైనమిక్ ప్రెషర్ అవసరం దీనికి. నెక్స్ట్ ఇండక్టివ్ వేరియబుల్ రిలక్టెన్స్ ప్రెషర్ సెన్సార్స్ అని అంటే యూజ్ ఫెరోమాగ్నెటిక్ కోర్స్ ఫర్ రబస్ట్ హై పర్ఫార్మెన్స్. సో నార్మల్గా దీనికోసం దేన్ని యూజ్ చేసుకుంటామంటే ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్ అనమాట. ఓకే, లైక్ LVDTs కావచ్చు, FE కావచ్చు అవి. ఓకే, నెక్స్ట్ పొటెన్షియోమెట్రిక్ ఆర్ మెకానికల్ ప్రెషర్ సెన్సార్స్ అని అంటే లైక్ బోర్డ్ అండ్ ట్యూబ్స్ ఆర్ మెల్లోస్ లింక్ టు పొటెన్షియోమీటర్, మెకానికల్ అండ్ సింపుల్. సో ఇక్కడ ఏంటి దీని వర్క్, మెకానికల్ అండ్ సింపుల్. సో ఇక్కడ ఏం చేస్తుంది, నార్మల్గా ఏముంటుంది దీంట్లో బోర్డ్ అండ్ ట్యూబ్స్ ఆర్ బిల్లోస్ ఆర్ లింక్ టు పొటెన్షియోమీటర్కి ఏముంటాయి అని అంటే ఒక ట్యూబ్స్ ఉంటాయి అనమాట, బోర్డ్ అండ్ ట్యూబ్స్ అనేవి. సో దానివల్ల ఏముంటాయంటే మెకానికల్ అనేది సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ రెజొనెంట్ ప్రెషర్ సెన్సార్స్ అని అంటే ప్రెషర్ చేంజెస్ ఆల్టర్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైర్ ఆర్ బీమ్. సో ఇట్ ఈస్ ఫర్ ultra high precision. So these are used for ultra high precision. So pressure changes alter resonant frequency. సో ఇది ఏం చేస్తారంటే మనకు ప్రెషర్ చేంజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఒక వైర్ యొక్క రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇట్ చేంజెస్. సో ప్రెషర్ చేంజెస్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అ వైర్. ఓకే రైట్. నెక్స్ట్ థర్మల్ పైరానే టైప్ మెజర్స్ లో ఆర్ వాక్యూమ్ ప్రెషర్ వయా థర్మల్ కండక్టివిటీ చేంజెస్ ఇన్ గ్యాస్. సో ఇక్కడ నార్మల్గా ప్రెషర్ ఎలా చేంజ్ అవుతుంది అంటే బై యూజింగ్ ద థర్మల్ కండక్టివిటీ చేంజెస్. ఓకే, నెక్స్ట్ ఆప్టికల్ ప్రెషర్ సెన్సార్స్ అని అంటే యూజ్ లైట్ మాడ్యులేషన్ ఆర్ ఫైబర్ సిస్టమ్స్ ఐడియల్ ఫర్ రిమోట్ EMI టైమ్స్ ఆర్ హజార్డస్ జోన్స్. సో నార్మల్గా మనము రిమోట్ సెన్సింగ్ కావచ్చు, హజార్డస్ జోన్స్ అంటే లైక్ రఫ్ సెన్సెస్ ఎన్వైర్మెంట్స్కి యూజ్ చేసుకుంటాం అనమాట ఫైబర్ సిస్టమ్స్కి. ఓకే, సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ అ గైరోస్కోపిక్ అండ్ ఫోర్స్ మెజర్మెంట్. అయితే సెట్ గైరోస్కోపిక్ అంటే మనము లెఫ్ట్కి అయితే లెఫ్ట్, రైట్కి అయితే రైట్కి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లైక్ రొటేటింగ్ అంటారు మనం, లైక్ రొటేషన్. ఓకే, నెక్స్ట్ రాదర్ దాన్ డైరెక్ట్ స్ట్రెయిన్ ఇట్ యూజెస్ ఏ గైరోస్కోపిక్ ఎఫెక్ట్. సో ఒక డైరెక్ట్ స్ట్రెయిన్ యూజ్ చేసేది అంటే ఏం యూజ్ చేస్తుంది, ఇది గైరోస్కోపిక్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ డైరెక్ట్ స్ట్రెయిన్ ఇట్ యూజెస్ గైరోస్కోపిక్ ఎఫెక్ట్. ఓకే, ఎందుకంటే గైరోస్కోపిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, రొటేటింగ్ మాసెస్ దట్ రియాక్ట్ టు అప్లైడ్ ఫోర్స్ బై ద గైరోలైసిస్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మాసెస్ అనేవి రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, గైరోస్కోపిక్ నథింగ్ బట్ రొటేటింగ్, రైట్, టు ఇన్ఫర్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ చేంజ్. సో ఎందుకు, టు చేంజ్ ఆర్ టు నో ద magnitude and direction which we applied for the forces అది. నెక్స్ట్ a gyroscopic force measurement system GFMS typically contains a spinning rotor like gyro with its shaft orientation indicating force direction and magnitude via the generated precession or tilt sensed and quantified electronically. సింపుల్గా దీంట్లో ఏమంటే ఒక స్పిన్నింగ్ రోటర్ అంటే నథింగ్ బట్ గైరో అంటాము. సో ఇదేం చేస్తారంటే ఓరియంటేషన్, నథింగ్ బట్ రొటేటింగ్. సో ఇప్పుడైతే మన ఫోర్స్ ఒక డైరెక్షన్లో నడుస్తున్నప్పుడు రొటేట్ అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు ద డైరెక్షన్ అండ్ అకార్డింగ్ టు ద మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో ఇప్పుడు ప్రెసిజన్ ఆ టిల్ట్ జరిగినప్పుడు. ఓకే, సో ఇట్ రన్స్ ఎలక్ట్రానికల్లీ. నెక్స్ట్ ఇది ఎలా వరకు అయితే చూసుకున్నాం GFMS అనేది, a rotor spins at high speed
ఎస్టాబ్లిషింగ్ ఏ స్టేబుల్ యాంగులర్ మొమెంటం. సో రోటర్ అనేది హై స్పీడ్లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక స్టేబుల్ యాంగులర్ మొమెంటం అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఆఫ్ యాక్సిస్ ఇండ్యూసెస్ ఏ ప్రొసెషనల్ టార్క్ ప్రపోర్షనల్ టు ఓమ్ ఇంటూ ఫోర్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్రొఫెషనల్ టార్క్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఆఫ్ యాక్సిస్కి మనం అప్లై చేసుకున్నప్పుడు, ఆన్ యాక్సిస్ కాదు, ఆఫ్ యాక్సిస్కి మనము అప్లై చేసుకున్నప్పుడు, అంటే పైనకి లేకుండా కిందకి అప్లై చేసుకున్నప్పుడు. ఇట్లా ద సిస్టమ్ మెజర్స్ ద ప్రెసిజన్ యాంగిల్ థీటా అండ్ నోయింగ్ ద రోటార్స్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇది లైక్ మన దాని యాంగిల్ని మెజర్ చేస్తుంది. యాజ్ ఏ సెట్ ఆఫ్ యాక్సిస్లో ఫోర్స్ని అప్లై అవుతుంది కదా. సో ఏ యాంగిల్లో లైక్ ఒక యాంగిల్ని, ఆ ప్రొసెషన్ యాంగిల్ని మెజర్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుంది ప్రాపర్టీస్ తెలుస్తాయి, లైక్ ఫోర్స్, మ్యాగ్నిట్యూడ్ అండ్ యాక్టివ్ వెక్టర్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లిమెంటేషన్ యూజ్ ఆక్సిలరీ టర్న్ టేబుల్స్ టు మేనేజ్ అలైన్మెంట్, ఇంప్రూవింగ్ అండ్ అక్యురసీ అండ్ ఎనేబులింగ్ మల్టీ డైరెక్షనల్ ఫోర్స్ సెన్సింగ్. సో ఈ అడ్వాన్స్ దీనివల్ల అడ్వాన్స్ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, వీ కెన్ మేనేజ్ ద అలైన్మెంట్ ఆఫ్ డైరెక్షన్స్ ఆర్ ఫోర్స్. నెక్స్ట్ అక్యురసీ అండ్ లిమిటేషన్స్. సో దీని లిమిటేషన్ ఏంటంటే కొంచెం వేరే ఉంటుంది. అక్యురసీ అని అంటే JFMS అచీవ్స్ సెన్సిటివిటీస్ డౌన్ టు 0.3 ఇన్ prototypes suitable for low force applications. సో ఇది నార్మల్గా అప్రాక్సిమేట్గా 0.3 చెప్తుంది. అండ్ దీనికి ఎక్కడ యూజ్ చేసుకుంటామనంటే లో ఫోర్స్ అప్లికేషన్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాం, లైక్ ఎయిర్ ఫ్లో ఫోర్స్కి. అండ్ లిమిటేషన్ వచ్చేసి ఎర్రర్ సోర్సెస్ ఇంక్లూడ్ నాన్ స్టడీ స్టేట్స్, గైరోస్కోప్ డాంపింగ్. సో అప్పుడప్పుడు గైరోస్కోప్ అనేది చేంజ్ అవ్వడము, ఆర్ ఇన్బ్యాలెన్స్ అవ్వడము, ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఎర్రర్స్ అనేవి లిమిటేషన్స్ అవి. దీస్ ఆర్ ద లిమిటేషన్ ఫర్ దాట్. నెక్స్ట్ టిపికల్ అండ్ ఎమర్జింగ్ అప్లికేషన్స్ అని అంటే ఇక్కడ యూజ్ చేసుకుంటాం నార్మల్గా, లైక్ లో ఫోర్స్ సినారియోస్లో యూజ్ చేసుకుంటాం. లో ఫోర్స్ ఉన్న వాటిలో మాత్రమే యూజ్ చేసుకుంటాం, లైక్ ప్రెసిజన్ ఫోర్స్ వెక్టర్ మెజర్మెంట్స్ 3Dలో, లైక్ రోబోటిక్స్లో, హ్యాప్టిక్స్లో, ఎన్వైర్మెంటల్ సెన్సింగ్లో వీటిని ఎక్కువ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ JFMS సిగ్నల్ ప్రాసెసింగ్ అని అంటే మీకు అవసరం లేదు, బట్ జస్ట్ ఒక నార్మల్గా చూసుకోండి. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, లైక్ రోటార్స్ ఉంటే రొటేట్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి. ఓకేనా, అదే సింపుల్. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ వైబ్రేటింగ్ వైర్ ఫోర్స్ ట్రాన్స్డ్యూసర్. సో ఇక్కడ వైబ్రేటింగ్ వైర్ ఫోర్స్ ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి? ఏ వైబ్రేటింగ్ వైర్ ట్రాన్స్డ్యూసర్ యూజెస్ ఏ టెన్షన్డ్ మెటాలిక్ వైర్ whose natural vibration frequency depends on the tensile force applied. సో ఇది ఏం యూజ్ చేసుకుంటారట, ఒక టెన్షన్. ఓకే, టెన్షన్ ఇది నథింగ్ బట్ క్వాంటిటీ, లైక్ వన్ ఆఫ్ ద మెకానిజం అనమాట. ఇది టెన్షన్ అంటే మన టెన్షన్ కాదు. సో ఆ టెన్షన్ మెటాలిక్ వైర్ యూజ్ చేసుకున్నప్పుడు మనకు న్యాచురల్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్, మనం ఎంత టెన్షన్ ఫోర్స్ అప్లై చేస్తామో అంత మనకు మెటాలిక్ వైర్ అనేది ఫ్రీక్వెన్సీ చూపెడుతుంది. ఓకే, సో ఇట్ మెజర్స్ చేంజెస్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ, అలౌస్ అక్యురేట్ ఇన్ఫరెన్స్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్, లోడ్, ప్రెషర్. అండ్ సో మనం ఎంతైతే ఫోర్స్ అప్లై చేసినామో, ఎంతైతే లోడ్, ఎంత ప్రెషర్ యాడ్ చేసినామో, సో దాన్ని బేస్ చేసుకొని ఫ్రీక్వెన్సీ చేంజెస్ వాటిని మెజర్ చేస్తాయి అనమాట. ఇది వైబ్రేటింగ్ వైర్ ట్రాన్స్డ్యూసర్ అనేది. సో దీని ఆపరేటింగ్ ప్రిన్సిపల్ చూసుకుంటే ఒక స్టీల్ వైర్ ఉంటుంది. ఆ స్టీల్ వైర్ ఈస్ క్లాంప్డ్ అండర్ టెన్షన్, చెప్పిన కదా. ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ కాయిల్ అది ఏం చేస్తారంటే ఆసిలేషన్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఇట్ పిక్స్ అప్ ద ఆసిలేషన్స్. ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ చేంజెస్ యాజ్ ద టెన్షన్ వ్యారీస్ డ్యూ టు అప్లైడ్ ఫోర్స్. సో ఇక్కడ ఏమవుతుంది, మనం అప్లై చేసిన ఫోర్స్ని బేస్ చేసుకుని అక్కడ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫ్రీక్వెన్సీ FFF is related to టెన్షన్ T via ఎట్లా అంటే F force F is equals to 12LT mu. సో ఇక్కడ LL is equals to wire length and mu by M is equals to mass per unit length. The sensor electronics converts frequency to engineering units like force or pressure. సో ఇక్కడ ఈ సెన్సార్ ఎలక్ట్రానిక్స్ ఏం చేస్తారంటే ఫ్రీక్వెన్సీని ఫోర్స్ ఆర్ ప్రెషర్ యూనిట్స్కి కన్వర్ట్ చేస్తాయి అనమాట. సో వీ కెన్ ఐడెంటిఫై ద ఫ్రీక్వెన్సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ప్రెషర్. అడ్వాంటేజ్ ఏంటంటే జీరో డ్రిఫ్టింగ్, లోవర్ పవర్ కన్జంప్షన్. పవర్ కన్జంప్షన్ అంటే బ్యాటరీ కొంచెం తక్కువ డిశ్చార్జ్ అవుతుంది అండ్ లో పవర్ యూజ్ చేసుకుంటుంది. రోబస్ట్ అండ్ సీల్డ్ అండ్ కొరోజన్ ఏం జరగదు. అండ్ కేబులింగ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ రిమైన్స్ అక్యురేట్ ఓవర్ లాంగ్ కేబుల్. సో ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజ్ అనేది జరగదు అనమాట. ఓకే, హై రెజల్యూషన్, రిపీటబిలిటీ, ప్రిసిజన్. ఇట్ అచీవ్స్ ప్రిసిజన్ ఆల్సో. అదే కన్సిస్టెంట్ రిజల్ట్స్ అవుట్పుట్. కామన్ కన్ఫిగరేషన్స్ అండ్ యూజెస్ అంటే జియో టెక్నికల్ లోడ్ సెల్స్లో యూజ్ చేసుకుంటాం, ప్రెషర్ సెల్స్లో యూజ్ చేసుకుంటాం, స్ట్రెయిన్ గైస్లో యూజ్ చేసుకుంటాం. ఇదంతా అవసరం లేదు, రాయకుండా పర్లేదు. అప్లికేషన్స్ అనేది దీనికి స్పెసిఫిక్గా అడుగుతూనే రాయండి. ఓకే, అంతా మనం గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ప్రెషర్ మెజర్మెంట్. సో నార్మల్గా ప్రెషర్ని మనం ఎట్లా మెజర్ చేసుకుంటాం, దాని యూనిట్స్ ఏంటిది, ఏ టైప్స్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి, మనం ఏ టైప్స్ ఆఫ్ ప్రెషర్ మెజర్మెంట్స్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చూసుకున్నాం. సో ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ అప్లైడ్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, సో మనం ఎప్పుడైతే ఒక ఏరియాకి ఎంత ఫోర్స్ అప్లై చేస్తామో ఆ యూనిట్ ఏరియాకి ఎంత ఫోర్స్ అప్లై చేస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రెషర్. దట్ ఈస్ ఈక్వల్స్ టు డినోటెడ్ బై P is equals to F/E. సో కామన్గా యూనిట్స్ ఏంటి అంటే దీన్ని ఎట్లా మెజర్ చేసుకుంటామంటే పాస్కల్ యూనిట్స్, ఆర్ బార్, ఆర్ PSI, ఆర్ mmHg. ఓకే, రైట్. సో టైప్స్ ఆఫ్ ప్రెషర్, ఏ టైప్స్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి అంటే అబ్సల్యూట్ ప్రెషర్, గాజ్ ప్రెషర్ అండ్ డిఫరెన్షియల్ ప్రెషర్. సో ఇక్కడ
అబ్సల్యూట్ ప్రెషర్ అని అంటే సో ఇక్కడ సింపుల్గా వాక్యూమ్ అనమాట. అండ్ గాజ్ ప్రెషర్ అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అండ్ డిఫరెన్షియల్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ సోర్సెస్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇక్కడ. అబ్సల్యూట్ దానికి బ్యారోమెట్రిక్ మెజరింగ్ ఇన్ వెదర్ అండ్ టైర్ ప్రెషర్ సెన్సార్స్ అండ్ దీంట్లో ఫ్లో సెన్సార్స్. ఓకే, సింపుల్ మెజర్మెంట్ మెథడ్ చూసుకుందాం. ఒకటి మేనోమీటర్లో, మనకు మేనోమీటర్లో మన టైప్స్ ఉంటాయి అనమాట. మేనోమీటర్లో దాని నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. ఆ యూట్యూబ్ మేనోమీటర్. సో యూట్యూబ్ అంటే నార్మల్గా ఇట్లా ఉంటుంది, ఒక ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు యూట్యూబ్ షేప్లో ఉంటుంది. అండ్ ఈ యూట్యూబ్లో ఈ యూ షేపుల్లో లైక్ వాటర్ అనుకుందాం, ఏమైనా లిక్విడ్ అనుకుందాము. ఓకే, సో ఈ లిక్విడ్ యొక్క రేంజ్ ఎంతవరకు ఉంది అని చెప్పేది మనకు యూట్యూబ్ మానోమీటర్ అనమాట. ఓకే, ఇది తెలిస్తే డిఫరెన్స్ వేర్ ద లిక్విడ్ ఈస్ స్టేయింగ్ ఇన్ దాట్ యూట్యూబ్ షేప్. ఓకే, మెర్క్యూరీ బేస్డ్ మానోమీటర్స్ ఆర్ కంపాక్ట్ డ్యూ టు మెర్క్యూరీస్ హై డెన్సిటీ. సో మెర్క్యూరీ ఉంటుంది, దాని డెన్సిటీ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. అది ఎనీ లిక్విడ్ అయినా కావచ్చు. సో ఇక్కడ ప్రెషర్ సెన్సార్ ప్రిన్సిపల్స్ అని అంటే మోటార్ సెన్సర్స్ ట్రాన్స్లేట్ డయాఫ్రామ్ డిఫార్మేషన్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్. సో ఇక్కడ నార్మల్గా ఇక్కడ డయాఫ్రామ్ డిఫార్మేషన్ నథింగ్ బట్ ఆ డయాఫ్రామ్ యొక్క చేంజింగ్, ఆ చేంజెస్ని ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేస్తారనమాట. ఎలా అని అంటే బై యూజింగ్ రెసిస్టివ్, కెపాసిటివ్, పీజోఎలక్ట్రిక్ అండ్ ఇండక్టివ్ అండ్ ఆప్టికల్ అండ్ రెసొనెంట్ ఇవి యూజ్ చేసుకొని ఇది అంటే దిస్ ప్రాసెస్ అనమాట టు కన్వర్ట్ ద డయాఫ్రామ్ డిఫార్మేషన్ ఇంటూ ఎలక్ట్రిక్ సిగ్నల్స్. ఓకే, ఫస్ట్ ఇక్కడ రెసిస్టివ్ చూసుకుందాం. నథింగ్ బట్ స్ట్రెయిన్ గాజ్ ఆర్ పీజో రెసిస్టివ్. ఓకే, ఇదన్నీ ఒకటే. సో స్ట్రెయిన్ గాజ్ ఫ్రమ్ ఏ వెట్ స్టోన్ బ్రిడ్జ్ మెజరింగ్ రెసిస్టెన్స్ చేంజెస్ యాజ్ డయాఫ్రామ్ ఫ్లెక్సెస్. సో ఇక్కడ ఏం చేస్తారంటే రెసిస్టెన్స్ చేంజెస్ని మెజర్ చేస్తారు అనమాట. Like it contains a white stone bridge which plays a key role in measuring the resistance changes as the diaphragm changes or the diaphragm deformation occurs. Okay, next capacitive ante a diaphragm acts as one plate of a capacitor. Deformation changes plate spacing or area altering the capacitance. So ఇక్కడ ఏమవుతుంది మనకు నార్మల్గా కెపాసిటెన్స్ చేంజ్ అవుతుంది. ఎలా ఆ డయాఫ్రామ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి డయాఫ్రామ్ షేప్ అయినా కావచ్చు, దాని సిచ్యువేషన్ అయినా కావచ్చు, దాని పొజిషన్ అయినా కావచ్చు చేంజ్ అవుతుంది. ఓకే, దాన్ని మనము కెపాసిటెన్స్ అనేది చేంజ్ అవుతుందని చెప్పేసి దీంతో చెప్తాం. నెక్స్ట్ పీజో ఎలక్ట్రిక్ అని అంటే ప్రెషర్ ఆన్ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ జనరేట్ చార్జ్. సో ఇక్కడ ప్రెషర్స్ ఇవేం చేసి పీజో ఎలక్ట్రిక్ చార్జ్ని జనరేట్ చేస్తారు అనమాట బై యూజింగ్ వాట్ ప్రెషర్ అండర్ స్ట్రెయిన్. ఓకే, అదే. సో దేనికి ఐడియా అంటే డైనమిక్ ప్రెషర్కి బట్ నాట్ స్టాటిక్. ఓకే, రైట్. ఇండక్టివ్ అండ్ ఎడ్డీ కరెంట్ డయాఫ్రామ్ మూమెంట్ చేంజెస్ కాయిల్ ఇండక్టెన్స్ ఎడ్డీ కరెంట్ కప్లింగ్ కన్వర్టెడ్ టు అన్ ఎలక్ట్రికల్ అవుట్పుట్. సో ఇక్కడ ఏమవుతుంది డయాఫ్రామ్ మూమెంట్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఆప్టికల్ అని అంటే ప్రెషర్ ఇండ్యూస్డ్ డయాఫ్రామ్ చేంజెస్ ఎఫెక్ట్ లైట్ పాత్ ఆర్ రిఫ్లెక్షన్ యూస్ఫుల్ ఇన్ హై ఈఎంఐ ఆర్ హై టెంపరేచర్ ఎన్వైర్మెంట్స్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆప్టికల్లో లైట్ పాత్ ఆర్ రిఫ్లెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, సో మనం ఎంత ప్రెషర్ అయితే డయాఫ్రామ్ మీద ఎంత ప్రెషర్ అయితే మనం అప్లై చేస్తామో సో ఆ లైట్ ఆప్టికల్ పాత్ అనేది అంత రిఫ్లెక్షన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ హై ఈఎంఐ ఆర్ ఏమంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనమాట. ఓకే, ఈఎంఐ అంటే మన ఈఎంఐ అనుకోకండి, రైట్. నెక్స్ట్ రెసొనెంట్ ఆర్ వైబ్రేటింగ్ వైర్ ప్రెషర్ alters వైర్ టెన్షన్ ఫ్రీక్వెన్సీ చేంజెస్ ఆర్ ట్రాక్డ్ ఫర్ ప్రిసైజ్ స్టేబుల్ రీడింగ్. సో ఇక్కడ మనకు జస్ట్ ప్రిసైజ్ స్టేబుల్ రీడింగ్ అంటే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ చేంజెస్ని డిటెక్ట్ చేసుకొని మెజర్ చేసుకుని అనమాట దీనివల్ల యూజ్. ఓకే, నెక్స్ట్ సెన్సర్ కంపోనెంట్స్ అండ్ సిగ్నల్ ఫ్లో అంటే సిగ్నల్ ఫ్లో ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ప్రెషర్ పోటీ, దాని తర్వాత డయాఫ్రామ్ చేంజ్ అవుతుందా లేదా, దాని తర్వాత సెన్సింగ్ ఎలిమెంట్ లైక్ స్ట్రెయిన్ అండ్ పీజో రెసిస్టివ్ అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే సిగ్నల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది బై యూజింగ్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఒక ఆసిలేటర్ లాగా కన్వర్ట్ అవుతుంది. తర్వాత అవుట్పుట్ వస్తుంది. మనకి ఎట్లా వస్తుంది అంటే అవుట్పుట్ అనేది మేబీ ఫ్రీక్వెన్సీలో రావచ్చు, కరెంట్లో రావచ్చు, వోల్టేజ్లో రావచ్చు, ఆ డిజిటల్ సిగ్నల్స్లో రావచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఫ్లో ఫర్ కన్వర్టింగ్ దట్ డయాఫ్రామ్ ఇంటూ సిగ్నల్స్. నెక్స్ట్ చూసింగ్ ద రైట్ సెన్సర్. సో మనం దానికోసం దేని ప్రాపర్ సెన్సర్ దేని యూజ్ చేసుకోవాలంటే హై ప్రెసిజన్, స్టాటిక్ ప్రెషర్, డైనమిక్ ప్రెషర్, షివర్ కండిషన్స్ అండ్ లో ఎంఐ. సో ఈ రిక్వైర్మెంట్స్ని ఉన్న వాటిని మాత్రమే మనం తీసుకోవాలన్నమాట సెన్సర్. మనం సెన్సర్ తీసుకునేటప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ని బేస్ సెర్చ్ చేసుకొని ఉన్న వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ మానోమీటర్ టైప్స్. సో మానోమీటర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. లైక్ యూట్యూబ్ మానోమీటర్ ఒకటి, అండ్ వెల్ మానోమీటర్ ఒకటి, ఫ్లోట్ మానోమీటర్ ఒకటి, అండ్ ఇంక్లైన్ మానోమీటర్ ఒకటి. ఒక డయాగ్రామ్స్ కూడా వేయండి. టైప్స్ ఆఫ్ మానోమీటర్స్ వచ్చినప్పుడు డయాగ్రామ్స్ వేసేసి దీని దానికి రాసేసేయండి. సో సింపుల్గా నార్మల్ మానోమీటర్స్ ఏమిటి అంటే పీజోమీటర్. సో ఇది ఒక వర్టికల్ యూట్యూబ్ లాగా ఉంటుంది, లైక్ వర్టికల్ ట్యూబ్ ఓపెన్ టు ద అట్మాస్ఫియర్. ఓకే, ఇది ఒక వర్టికల్ ఓపెన్ టు అట్మాస్ఫియర్. ఓకే, రైట్, అట్లా అనమాట. నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ మానోమీటర్ చూసుకున్నట్టయితే టూ లెగ్డ్ యూ షేప్డ్. సో దిస్ ఇస్ అ యూట్యూబ్ మానోమీటర్. ఇది మనం ప్రీవియస్లో చూసుకున్నాం ఆల్రెడీ, రైట్. సో ఇది ఏం చేస్తారంటే వన్ హ్యాండ్ కనెక్ట్స్ టు ద టెస్ట్ ప్రెషర్, ఒకటేమో టెస్ట్ ప్రెషర్కి ఉంటుంది అండ్ అదర్ టు ద రిఫరెన్స్ అట్మాస్ఫియర్, ఇంకోటేమో అట్మాస్ఫియర్కి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ద డిఫరెన్స్ ఇన్ లిక్విడ్ లెవెల్స్ ఎఫెక్ట్స్ రిఫ్లెక్ట్స్ ద ప్రెషర్ డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ లిక్విడ్ లెవెల్స్లో డిఫరెన్స్ ఏం చేస్తారంటే ప్రెషర్ డిఫరెన్స్ని అంటే అక్కడ లిక్విడ్ లెవెల్ చేంజ్ అవుతున్న కొద్దీ ప్రెషర్ కూడా చేంజ్ అవుతుంది. డెల్టా ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ప్రెషర్ ఇస్ ఈక్వల్స్ టు రో GH, rho is nothing but pressure. Okay, differential manometers nothing but
మనకి ఇక్కడ యూట్యూబ్ ఉన్నది అండ్ ఇన్వర్టెడ్ యూట్యూబ్ ఉన్నది. అంటే యూట్యూబ్ డిఫరెన్షియల్ మేనోమీటర్ ఒకటి, ఇన్వర్టెడ్ యూట్యూబ్ మేనోమీటర్ ఒకటి. సో ఇక్కడ మనకి ఏం చెప్పినా నేను దీంట్లో బోత్ ఎండ్స్ కనెక్టెడ్ టు ద సపరేట్ ప్రెజర్ సోర్సెస్. సేమ్ ఇది ఒకటేమో టెస్ట్ ప్రెజర్కి, ఒకటేమో రిఫరెన్స్ ప్రెజర్కి. ఓకే రైట్. నెక్స్ట్ ఇట్ గివ్స్ ద ప్రెజర్ డిఫరెన్స్. ఇది ఏమి ఇస్తుంది అంటే ప్రెజర్ చేంజెస్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇన్వర్టెడ్ యూట్యూబ్ మేనోమీటర్ అంటే ఇట్ యూజెస్ ఏ లైట్ ఫ్లూయిడ్ ఇన్ అన్ అప్సైడ్ డౌన్ యూ షేప్. సో ఇక్కడ ఒక లైట్ ఫ్లూయిడ్ యూజ్ చేసుకుంటే లైక్ అప్సైడ్ డౌన్. సో ఇన్వర్టెడ్ యూట్యూబ్ లైక్ ఎలా ఉంటుంది అంటే ఇన్వర్టెడ్ లైక్ రివర్స్ అనమాట. ఓకే ఇలా రైట్. అది కూడా ప్రెజర్ డిఫరెన్సెస్ని ఇస్తుంది మనకు. హై సెన్సిటివిటీ లిక్విడ్ కాలం టైప్స్లో దీంట్లో ఇంక్లైన్ మేనోమీటర్, వెల్ టైపు అండ్ మైక్రో మేనోమీటర్. సో ఇవి మనకు వెల్ ఒకటి అండ్ ఇంక్లైన్ ఒకటి, ఇది ఒకటి ఇవి. ఓకే ఇంక్లైన్ మేనోమీటర్ అంటే వన్ లెగ్ ఈజ్ ఇంక్లైన్ టు లెంగ్తెన్ ద లిక్విడ్ పాత్ ఒకటి. అండ్ దిస్ ఎన్హాన్సెస్ రిజల్యూషన్ ఫర్ స్మాల్ ప్రెజర్ చేంజెస్. సో లైక్ మనకు మైక్రో స్మాల్ చేంజెస్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న చేంజెస్. వాటిని మనకు తెలుసుకోవాలి, లైక్ డిటెక్ట్ చేసుకోవాలి అని అంటే దిస్ ఇంక్లైన్ మేనోమీటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని యూజ్ చేసుకుంటే ఎక్కువ. సో దిస్ ఇస్ అ సింపుల్ స్మాల్ థింగ్ విచ్ ఇస్ యూజ్డ్ టు డిటెక్ట్ ద స్మాల్ చేంజెస్ ఇన్ ద ప్రెజర్. ఓకే సో నెక్స్ట్ వెల్ టైప్ అంటే వన్ లెగ్ ఈస్ లార్జ్ రిజర్వాయర్ ఒకటి అండ్ స్టెబిలైజింగ్ ద లిక్విడ్. సో ఓన్లీ ద అదర్ లెగ్ మూవ్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి నార్మల్ సైడ్, ఒక సైడ్ ఏమో లార్జ్ రిజర్వాయర్ పెద్ద ఉంటుంది అండ్ ఇంకో సైడ్ ఏమో లిక్విడ్ ఏం చేస్తుంది అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇది బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు ఇంకొకటి మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. ఓకే అప్పుడు మనకు పర్ఫెక్ట్ అంటే మొత్తం షేక్ అవ్వదు, మొత్తం రీడింగ్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ బీయింగ్ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి మనకు రీడింగ్స్ అనేవి అక్యురేట్గా వస్తాయి. నెక్స్ట్ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫర్స్ గుడ్ అక్యురసీ విత్ సింపుల్ రీడింగ్స్. నెక్స్ట్ మైక్రో మేనోమీటర్ అంటే వేరియేషన్ ఆఫ్ ద ఇంక్లైన్ డిజైన్ టైలర్డ్ ఫర్ ఈవెన్ టైనియర్ ప్రెజర్ వేరియేషన్స్ అచీవింగ్ హై సెన్సిటివిటీ. సో మనకు హై సెన్సిటివిటీ సింపుల్ అక్యురసీ ఉంటుంది, ప్రెసిషన్ ఉంటుంది అనమాట. స్పెషలైజ్డ్ అండ్ అనలాగ్ టైప్స్ అంటే మనకు మెర్క్యూరీ మేనోమీటర్, బోల్డెన్ ట్యూబ్ మేనోమీటర్ అండ్ పెటైట్ ట్యూబ్ మేనోమీటర్. ఓకే ఇవి మెర్క్యూరీ మేనోమీటర్ అంటే యూట్యూబ్ వర్షన్ సేమ్ అది హై డెన్సిటీ ఫ్లూయిడ్ అండ్ యూజ్డ్ ఇన్ ల్యాబ్స్లో యూజ్ చేస్తాను ఎక్కువ దీన్ని. లైక్ ల్యాబ్స్లో ఎలా అంటే బ్యారోమీటర్స్లో కావచ్చు. ఓకే మనకు ల్యాబ్స్లో మీకు తెలిసి ఉంటాయి, ల్యాబ్స్లో యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఇలా ఉంటాయి కొన్ని చిన్న స్మాల్ ఉంటాయి అనమాట, ఇవి యూజ్ చేస్తారు ఎక్కువ అక్కడ. నెక్స్ట్ బోర్డ్ అండ్ ట్యూబ్ మేనోమీటర్ అంటే కర్వ్డ్ మెటల్ ట్యూబ్ దట్ స్ట్రైటన్స్ అండర్ ప్రెషర్ డ్రైవింగ్ మెకానికల్ పాయింటర్ డిస్ప్లే. కామన్ ఇన్ ఇండస్ట్రియల్ గాజ్ అప్లికేషన్స్. ఎక్కువ మనకు ఇండస్ట్రియల్ గాజ్ అప్లికేషన్స్లో వాటిని డిటెక్ట్ చేయడానికి, ఓకే ప్రెజర్ నోటింగ్స్ని రీడ్ చేసుకోనికి ఇవి యూజ్ చేసుకుంటారు అనమాట బోర్డ్ అండ్ ట్యూబ్ మేనోమీటర్ అనేది. అండ్ పైటెట్ ట్యూబ్ మేనోమీటర్ అంటే స్పెషలైజ్డ్ ఫర్ వెలాసిటీ మెజర్మెంట్ ఇన్ ఫ్లూయిడ్ ఫ్లో మెజర్స్ బిట్వీన్ టోటల్ అండ్ స్టాటిక్ ప్రెజర్ ఫ్రమ్ ఏ పైటెట్ ట్యూబ్. సో ఇక్కడ ఇది ఒక వెలాసిటీ మెజర్ అంటే లిక్విడ్ ఫ్లో ఉంటుంది, ఫ్లూయిడ్ ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్ ఫ్లో వెలాసిటీ మెజర్మెంట్ని మనం మెజర్ చేసుకోనికి లైక్ స్టాటిక్ అండ్ టోటల్ దాన్ని మెజర్ చేసుకోనికి ఈ ట్యూబ్ మేనోమీటర్ లైక్ పీటాటర్ ట్యూబ్ మేనోమీటర్ని యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ మోడ్రన్ అండ్ డిజిటల్ మేనోమీటర్స్ అంటే ఇప్పుడు యూజ్ చేసుకున్నది లైక్ మోడ్రన్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రెజర్ ట్రాన్స్డ్యూసర్ విత్ డిస్ప్లే అండ్ ఆఫన్ లాగింగ్ క్యాపబిలిటీస్ మెజర్స్ అబ్సల్యూట్ గ్యాస్. సో దీనివల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్ వస్తాయి అనమాట, రీడింగ్స్ అనేది హై అక్యురేట్గా ఉంటాయి అండ్ ప్రెసిషన్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ టాపిక్ ఇస్ ఫ్రీ బ్యాలెన్స్ అండ్ వైబ్రేటింగ్ సిలిండర్ ట్రాన్స్డ్యూసర్స్. సో ఫ్రీ బ్యాలెన్స్ అండ్ వైబ్రేటింగ్ సిలిండర్ ట్రాన్స్డ్యూసర్స్ అనమాట. ఓకే సిలిండర్లోనే మీకు అర్థమైపోవాలి. సో ఇక్కడ దాన్ని చూసుకున్నాము. దీస్ ఆర్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్స్. ఓకే ద సెన్స్డ్ ఫోర్స్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ బై అన్ అడ్జస్టబుల్ అపోజింగ్ ఫోర్స్ అంటిల్ నెట్ డిఫ్లెక్షన్ ఈజ్ జీరో. సో ఇక్కడ ఇవి సెల్ఫ్ బ్యాలెన్స్ సిస్టమ్స్. ఎలా సెల్ఫ్ బ్యాలెన్స్ అంటే ఒక సెన్స్డ్ ఫోర్స్, ఒక ఫోర్స్ అనేది అడ్జస్టబుల్ అనమాట. సో ప్రాపర్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎలా నెట్ డిఫ్లెక్షన్ అనేది జీరో అంటే మనకు డిఫ్లెక్షన్ అనేది జీరో వచ్చేదాకా ఆ ఫోర్స్ అనేది, ఆ సెన్సింగ్ ఫోర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే సో ఎంతవరకు అడ్జస్ట్ చేసుకుంటుంది అంటే అది నెట్ డిఫ్లెక్షన్ అనేది జీరో వచ్చేదాకా అడ్జస్ట్ చేసుకునే ఉంటుంది. ఓకే అందుకని మనం దీన్ని ఏమంటామంటే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సిస్టమ్స్ అని అంటాం. ఓకే సో దిస్ సెన్సింగ్ ఫోర్స్ విల్ బి అడ్జస్టెడ్ by until that opposing force gets deflection, net deflection as zero. Okay the balancing force, mechanical a force and also mechanical electromagnetic force or pneumatic force is the actual measurement output. Okay next ఇది ఎలా వర్క్ అయితే అంటే సెన్సింగ్ ఎలిమెంట్ నేను చెప్పింది ఫస్ట్ ఇట్ కన్వర్ట్స్ ప్రెజర్ ఇంటూ మెకానికల్ ఫోర్స్. సో ఆ ప్రెజర్ని ఏం చేస్తానంటే ఒక మెకానికల్ ఫోర్స్లో కన్వర్ట్ చేసి నెట్ డిఫ్లెక్షన్ జీరో వచ్చేదాకా దాన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఫోర్స్ బ్యాలెన్స్ మెకానిజం నేను చెప్పింది ఇప్పుడు. సో ఆ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ కానీ అంటే డిఫ్లెక్షన్ జీరో ఎప్పుడు వస్తుంది, అటు ఇటు ఈక్విలిబ్రియం అనమాట. ఓకేనా ఈక్విలిబ్రియం స్టేట్ అనేది అచీవ్ అయ్యేదాకా నెట్ డిఫ్లెక్షన్ అనేది జీరో అవ్వదు. ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చాకనే నెట్ డిఫ్లెక్షన్ అనేది జీరో అవుతుంది. సో ఆ స్టేట్ వచ్చేదానికి ఇది అపోజింగ్ ఫోర్స్, ఒక అపోజింగ్ ఫోర్స్ని అప్లై చేస్తుంది అనమాట. కంట్రోల్ లూప్ అడ్జస్ట్ అంటిల్ ఈక్విలిబ్రియం ఈజ్ రీచ్. సో యాజ్ ఐ సెడ్ సో ఎప్పటివరకు అడ్జస్ట్ చేసేది ఇది ఈక్విలిబ్రియం స్టేట్ అనేది వస్తుంది అనమాట, రీచ్ అయ్యేదాకా అచీవ్ అయ్యేదాకా. నెట్ మూమెంట్ అంటే నెట్ మూమెంట్ ఏందాక జీరో. రైట్ అవుట్పుట్ ఏంటంటే
ఈజ్ అ బ్యాలెన్సింగ్ పారామీటర్ ఎయిర్ ప్రెషర్ ఆర్ కరెంట్. సో దీనివల్ల యూజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే హైలీ లీనియర్ అండ్ స్టేబుల్ పర్ఫెక్ట్, ఎందుకంటే నెట్ డిఫ్లెక్షన్ అనేది 0 ఉంటుంది కాబట్టి స్టేబుల్ ఉంటుంది. అండ్ నాట్ సెన్సిటివ్ టు డయాఫ్రామ్. సో ఇక్కడ డయాఫ్రామ్ చేంజెస్తో సంబంధం లేదనమాట. ఐడియల్ ఫర్ క్యాలిబ్రేషన్ అండ్ ప్రెసిషన్ ఇది. సో దీని డ్రాబ్యాక్స్ ఏంటి అంటే బల్కీ అండ్ కంప్లెక్స్ ఆగ్మెంటేషన్ రిక్వైర్డ్. సో దీనికి కొంచెం ఆగ్మెంటేషన్ అనేది అంటే ప్రాసెస్ అనేది కొంచెం బల్కీగా లార్జ్ ప్రాసెస్ అనమాట. ప్రోన్ టు వైబ్రేషన్ నాయిస్, కొంచెం నాయిస్ వస్తుంది దీనివల్ల. అండ్ ఇంట్రెన్సిక్ సేఫ్టీ కెన్ బి ఛాలెంజ్. నెక్స్ట్ వైబ్రేటింగ్ సిలిండర్ ట్రాన్స్డ్యూసర్స్ అంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ అ వైబ్రేటింగ్ సిలిండర్ ఫోర్స్ ట్రాన్స్డ్యూసర్స్. సో ఇక్కడ వైబ్రేట్ అయితే అనమాట, ఏం లేదు ఫ్రీక్వెన్సీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే అది. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే అప్లయింగ్ ఫోర్స్ చేంజెస్ టెన్షన్ ఇన్ ద ఎలిమెంట్ అల్టరింగ్ ద ఇట్స్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. సో మనం ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ యొక్క టెన్షన్ ఫోర్స్ని మనం చేంజ్ చేస్తామో సో దాంట్లో ఏమైతే అంటే ఫ్రీక్వెన్సీ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మెజరింగ్ దిస్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్స్ ద రివీల్స్ ద అప్లైడ్ ఫోర్స్. సో మనం ఎప్పుడైతే ఫోర్స్ ఫ్రీక్వెన్సీ మనం మెజర్ చేస్తామో అప్పుడు మనకు అప్లైడ్ ఫోర్స్ని ఏం చేస్తారంటే షిఫ్ట్ చేస్తాయన్నమాట. ఓకే, నో బేస్ లైన్ డ్రిఫ్ట్స్ ఇన్ సిట్ రిలైజ్ అండ్ రెసొనెన్స్. సో డిజైన్ వేరియంట్స్ ఏంటి అంటే నార్మల్గా దీంట్లో యూజ్ చేసుకునే హిస్టారికల్ పేటెంట్ అండ్ మోడర్న్ రీసెర్చ్ మోడర్న్స్. సో హిస్టారికల్ పేటెంట్లో యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిలిండ్రికల్ రెజోనేటర్ యాక్సియల్లీ లోడెడ్ సీల్డ్ విత్ డయాఫ్రామ్ అండ్ ఎవాక్యుయేటెడ్ ఛాంబర్ ఫర్ కంపెన్సేషన్. సో ఇది it is made up of with a diaphragm which is sealed with the diaphragm and evacuated chamber for what compensation. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ పర్ఫెక్ట్ ఉంటుంది, హై రెజల్యూషన్ ఉంటుంది, ప్రెసిషన్ ఉంటుంది. అండ్ దీనివల్ల డ్రాబ్యాక్స్ లైక్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఇట్ రిక్వైర్స్ ప్రెసిషన్ మెషినింగ్. సో ఎప్పటికప్పటికి మనము దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అంబియంట్ డెన్సిటీ టెంపరేచర్ ఇది కూడా అవసరమే. సో దీనివల్ల ఏ యూజ్ చేసుకుంటామని అంటే మనము ఫోర్స్ బ్యాలెన్సా లేకపోతే వైబ్రేటింగ్ సిలిండర్ వైర్ అని అంటే ఫోర్స్ బ్యాలెన్స్ ఇస్ బెటర్ ఐ గెస్. సో ఎందుకనంటే ఐడియల్ ఫర్ హై ప్రెసిషన్ అంటే మనకు కాన్స్టెంట్గా ఒకటే వస్తాయి అనమాట రీడింగ్స్ అనేవి. ఇక్కడ లైక్ యాక్చువల్ వాల్యూస్, ఓకే అక్యురసీ వాల్యూస్ అనమాట. లాంగ్ టర్మ్ లీనియరిటీ అండ్ స్టెబిలిటీ అట్ ద కాస్ట్ ఆఫ్ కాంప్లెక్సిటీ. లాంగ్ టర్మ్ ఉంటే డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ వైబ్రేటింగ్ సిలిండర్ వైర్ అని అంటే కంపాక్ట్ డ్రిఫ్ట్ రెసిస్టెంట్, ఇది కొంచెం కష్టమే అండ్ రిక్వైర్ కేర్ఫుల్ కంపెన్సేషన్ దీనికి. నెక్స్ట్ హై అండ్ లో ప్రెషర్ మెజర్మెంట్. ఓకే, సో ఇక్కడ లో ప్రెషర్ మెజర్మెంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి అండ్ హై ప్రెషర్ మెజర్మెంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ లో ప్రెషర్ అంటే నార్మల్గా మనము అట్మాస్ఫిరిక్ లెవెల్స్ కిందికి అనమాట. ఓకే, దాని కింద నుంచి మెజర్ చేస్తాం అనమాట వాటిని. సింపుల్గా లో ప్రెషర్ గాజెస్ ఆర్ డిజైన్ టు మెజర్ ద ప్రెషర్స్ బిలో అట్మాస్ఫిరిక్ లెవెల్. సో ఎప్పుడు మనం ఏ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ మనం మెజర్ చేస్తామని అంటే ద ప్రెషర్స్ విచ్ ఆర్ అండర్ ద అట్మాస్ఫిరిక్ లెవెల్స్. ఓకేనా, బిలో ద అట్మాస్ఫిరిక్ లెవెల్స్. సో దోస్ ప్రెషర్స్ విల్ బి మెజర్డ్ బై ద లో ప్రెషర్ గాజెస్. ఓకే, సో వాక్యూమ్ సిస్టమ్స్ కూడా మెజర్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకుని. ఓకే, నెక్స్ట్ కామన్ ఇన్స్ట్రుమెంట్స్. మనం ఏం ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకుంటామంటే మానోమీటర్స్, డయాఫ్రామ్ గాజెస్ ఇవి యూజ్ చేసుకుంటాం. మనకి ఇక్కడ మానోమీటర్స్ అంటే యూట్యూబ్ మానోమీటర్, ఇంక్లైన్ మానోమీటర్. యూట్యూబ్ మానోమీటర్ అంటే ఇట్ యూజెస్ లిక్విడ్ కలం. యాజ్ మనం ఆల్రెడీ చూసుకున్నాం ఇది. లైక్ ఇక్కడ ప్రెషర్ డిఫరెన్సెస్ని మనకు మెజర్ చేస్తుంది అనమాట. ఇంకా ఇంక్లైన్ మానోమీటర్ అంటే లైక్ రివర్స్. ఇదేమో యూట్యూబ్ ఇలా ఉంటుంది, ఇంక్లైన్ మానోమీటర్ రివర్స్ ఉంటుంది. ఆఫర్స్ హయ్యర్ సెన్సిటివిటీ బై టిల్టింగ్ ద యూట్యూబ్. ఓకే, అట్లా చేస్తే యూట్యూబ్ని టిల్ట్ చేస్తుంది. డయాఫ్రామ్ గాజెస్ అంటే యూటిలైజెస్ ఎ ఫ్లెక్సిబుల్ డయాఫ్రామ్ దట్ డిఫ్లెక్ట్స్ అండర్ ప్రెషర్. సో ఒక ఫ్లెక్సిబుల్ డయాఫ్రామ్ యూజ్ చేసుకుంటారు. అంటే ఫ్లెక్సిబుల్ అంటే ఏంటిది, విచ్ చేంజెస్ ఇట్స్ ఓకే రొటేట్స్ అనమాట, రొటేటరీ. సో ఆ డయాఫ్రామ్ ఏమవుతుంది ఇక్కడ డీఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఆ ప్రెషర్ని బేస్ చేసుకొని మనం ఎంత ప్రెషర్ని అప్లై చేస్తాం అంటే ఎంత ఫోర్స్ని అప్లై చేస్తామో దాన్ని బేస్ చేసుకొని డయాఫ్రామ్ అనేది ఫ్లెక్సిబుల్గా చేంజ్ అవ్వాలి. ఓకే, అట్లాంటి దాన్ని యూజ్ చేసుకుంటారు. సో దీన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటారు, నార్మల్గా HVAC సిస్టమ్స్లో యూజ్ చేసుకుంటారు అన్నమాట, ల్యాబొరేటరీలో. ఓకే, నెక్స్ట్ పైరానీ అండ్ thermocouple gases. Based on the thermal conductivity of gases, these gases measure the rate of heat loss from a heated metal. సో ఇదంతా మీకు జస్ట్ కొన్ని పాయింట్స్ అంతే, జస్ట్ దీని మీద ఐడియా ఉంటే సరిపోతుంది మీకు హై అండ్ లో ప్రెషర్ మెజర్మెంట్లో. సో నార్మల్గా ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుంటామని మానోమీటర్స్ అని రాయండి, డయాఫ్రామ్ గాజెస్ అని రాయండి, అండ్ పైరానీ థర్మోకపుల్ రాయండి. జస్ట్ నార్మల్ రాసుకోండి. ఈ రేంజింగ్ ఇదంతా అవసరం లేదు. మీకు ఒకవేళ ఇన్ కేస్ గుర్తుంటే పర్టికులర్గా రాయండి, గుడ్ మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ అయనైజేషన్ గాజెస్ అంటే మెజర్ వెరీ లో ప్రెషర్స్. సో ఇది ఎందుకనంటే టు మెజర్ ద మైనర్ ప్రెషర్స్ అనమాట. లైక్ మనము కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు అట్మాస్ఫిరిక్ లెవెల్స్ కింద ఉన్న ప్రెషర్స్ మెజర్ చేయడానికి లో ప్రెషర్స్ కదా. సో అంతకంటే మైనర్ ప్రెషర్స్ ఉంటాయి చిన్నవి 10⁻⁻⁻⁰ అంటే చాలా చిన్నది. సో వాటిని మెజర్ చేయడానికి ఏం అవసరం అంటే ఇవి అయనైజేషన్ గాజెస్ అని అవసరం అనమాట. సో ఓకే, ఇక్కడ మనం హై వాక్యూమ్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకుంటాం దీన్ని. హై వాక్యూమ్ అప్లికేషన్స్ అంటే మరీ చిన్నగా ఉంటాయి కదా, రైట్.
దాంట్లో. సో దీంట్లో మెజర్ చేయాలంటే వాట్ ఇవి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎంసీ లియర్డ్ గ్యాస్ అంటే a mercury based device that compresses non volume of gas and measures the resulting pressure. సో ఇది ఏం చేస్తుంది అంటే ఒక డివైస్ని ఆ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఏం చేస్తుంది అంటే కంప్రెస్ చేస్తుంది, అంటే కొంచెం సైజ్ తక్కువ చేస్తుంది అనమాట, మొత్తానికి తక్కువ చేసి ఏం చేస్తుంది ఆ ప్రెషర్ ఎంత వచ్చిందో మొత్తం మెజర్ చేస్తుంది అనమాట. ఓకే, డౌన్ టు 10⁻⁻⁶ స్టార్. రైట్, దీన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం అంటే కాలిబ్రేషన్ ప్రాసెస్లో యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ హై ప్రెషర్ మెజర్మెంట్. సో హై ప్రెషర్ మెజర్మెంట్ అంటే ఇట్ మెజర్స్ ద ప్రెషర్ విచ్ ఆర్ అబోవ్ ద అట్మాస్ఫిరిక్ లెవెల్స్. ఓకే, సో అట్మాస్ఫిరిక్ లెవెల్స్ పైన ఉన్న ప్రెషర్స్ని ఇది మెజర్ చేస్తుంది అనమాట. లో ప్రెషర్ అంటేనేమో అట్మాస్ఫిరిక్ లెవెల్స్ కిందికి, బిలో ఇదేమో అబోవ్. దానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, దీనికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే దీంట్లో బర్డెన్ ట్యూబ్ గ్యాజెస్ ఒకటి, అండ్ డయాఫ్రామ్ క్యాప్సూల్ గ్యాజెస్ ఒకటి, అండ్ డిజిటల్ ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్స్, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ మెజర్మెంట్, హై ప్రెషర్ మానోమీటర్స్. మేబీ ఇవన్నీ రాయకుండా అవసరం లేదు, జస్ట్ ఒక 2 or 3 రాసుకున్నా సరిపోతుంది వీటి కోసం. ఓకే, సో బర్డెన్ ట్యాప్ గ్యాజెస్ అంటే కన్సిస్ట్ ఆఫ్ ఏ కర్వ్డ్ ట్యూబ్ స్ట్రైటన్స్ యాజ్ ప్రెషర్ ఇంక్రీజెస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇనిషియల్గా కర్వ్డ్ ఉంటుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే స్ట్రైట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఇలా ఉంటుంది. ఓకే, సో మన ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్ది, ప్రెషర్ చేంజ్ చేస్తున్న కొద్ది స్ట్రైట్ అవుతుంది. ఓకే, రైట్, అప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రెషర్ చేంజ్ అవుతుందని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది అనమాట. వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఫర్ ప్రెషర్స్ అప్ టు 7,000 atmospheres. సో 7,000 atmospheric ప్రెషర్ వరకు మనం దీన్ని యూజ్ చేసుకుంటాం ఎక్కువ ఇండస్ట్రియల్లో. నెక్స్ట్ డయాఫ్రామ్ అండ్ క్యాప్సూల్ గాజెస్ అని అంటే ఎంప్లాయ్ ఫ్లెక్సిబుల్ డయాఫ్రామ్ ఆర్ క్యాప్సూల్ దట్ డిఫార్మ్స్ అండర్ ప్రెషర్ విత్ డిఫార్మేషన్ మెథడ్ టు. సో సింపుల్గా మళ్ళీ ఇది ఏంది డయాఫ్రామ్ అంటే ఏంది డిఫార్మేషన్ అంటే దాన్ని చేంజ్ అవుతుంది. సో మనం ఎంత ప్రెషర్ అప్లై చేస్తున్నామో ఎలా చేంజ్ అవుతుంది అది తెలుసుకోనికి డయాఫ్రామ్ క్యాప్సూల్ గాజెస్. నెక్స్ట్ డిజిటల్ ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్స్ యూజ్ ఎలక్ట్రానిక్ సెన్సర్స్ టు కన్వర్ట్ ప్రెషర్ ఇంటూ అన్ ఎలక్ట్రిక్ సిగ్నల్. సో ఇక్కడ నార్మల్గా ఏం చేస్తారంటే ఎలక్ట్రానిక్ సెన్సర్స్ యూజ్ చేసుకొని ఆ ప్రెషర్ని, అంటే మనకు వచ్చిన ప్రెషర్ని, దట్ చేంజ్ ఇన్ ప్రెషర్ షీఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రానిక్ సిగ్నల్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఏమైతే అంటే పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట, రీడింగ్ కన్నా అక్యురసీ ఉంటాయి. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ మెజర్మెంట్ అని అంటే ఇన్వాల్వ్స్ మెజరింగ్ ద హైట్ ఆఫ్ ఎ లిక్విడ్ ఆర్. సో నార్మల్గా హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఎందుకనంటే సపోజ్ ఇప్పుడు ఒక ఉందనుకున్నాము, సో ఇంతవరకు లిక్విడ్ ఉంది, సో ఈ వరకు ప్రెషర్ మనం మెజర్ చేసుకోవాలి అంటే దీన్ని ఎట్లా మెజర్ చేస్తారంటే బై ద హైట్ డిఫరెన్స్ అనమాట. ఓకే, దీని హైట్ ఎంతవరకు ఉందని చెప్పేసి దాన్ని మెజర్ చేసి అప్పుడు ప్రెషర్ ప్రపోర్షనాలిటీ టు ద లిక్విడా కాదని చెప్తాయి అనమాట. ఓకేనా, అది అంటే ప్రపోర్షనాలిటీ అంటే ఇన్కేస్ ప్రెషర్ ఇప్పుడు లిక్విడ్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా ఆర్ డిక్రీజ్ అవుతుందా తెలుసుకోనికి ఇది అనమాట. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అప్లికేషన్స్ లైక్ ట్యాంక్ లెవెల్ మెజర్మెంట్స్లో లైక్ వాట్ మెజర్ చేయడానికి ఇది యూజ్ చేసుకుంటాం అనమాట. హై ప్రెషర్ మానోమీటర్స్ అంటే ఇట్ యూటిలైజ్ ఏ లిక్విడ్ కాలమ్ టు మెజర్ హై ప్రెషర్స్ విత్ ద హైట్ ఆఫ్ ద కామన్ ఇండికేటింగ్ ద ప్రెషర్. సో ఇది ఏం చేస్తారంటే ఒక లిక్విడ్ కాలమ్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, ఇట్లా. సో ఎందుకంటే టు indicate the height of that liquid, so that tells about the pressure, that measures the pressure. Okay, suitable for pressures up to several hundreds of atmospheres. So this is about this 4th unit of measuring instruments. If you like the content, please like the video and మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, and thanks for watching.